వికారాబాద్ మున్సిపాలిటీలోని మన 7వ వార్డు గుడిపల్లి మరియు చిట్టంపల్లి గ్రామస్తులందరికీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరియు మన చిట్టంపల్లి గుడిపల్లిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ఇంకా 2 రోజులు ఉన్నది. బుధవారం పొద్దున 7 గంటలకు ఉంటుంది. అయినప్పుడు అందరూ కూడా మధ్యలో ఏం చేస్తారంటే ఒకరొకరు వచ్చి బండ్ల మీద ఎక్కించుకొని పోయి ఆ ఊరికి దూరం ఉన్నది కాబట్టి తీసుకుపోయి మధ్యలో డబ్బులు ఇచ్చేదో ప్రలోభాలకు పాడుపడుతుంటారు. దాన్ని మాత్రం ఎవరు కూడా తావీయకుండా కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుల వలె పనిచేసి మన విజయం సాధించి ప్రసాద్ సార్కు గిఫ్ట్గా మనం అందరం కూడా పోయి కలవవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే బయట వాళ్ళు వచ్చి రాత్రిలో వచ్చి తిరగని వద్దనే కానీ డబ్బులు ఇచ్చుడు అవి చేసుడు జర చూసి అందరం కూడా కంట్రోల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ ఒక చైర్మన్ అభ్యర్థిగా మా ప్రసాద్ కుమార్ గారి కూతురు అనన్య గారిని చైర్మన్ అభ్యర్థిగా ఉన్నది కాబట్టి ఒక మహిళను ఆదరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా మహిళ ప్రసాద్ కుమార్ కూతురు నాయకత్వంలో చేసినట్లయితే ఇవాళ రాష్ట్రంలో నంబర్ 1 రేవంత్ రెడ్డి అయితే నంబర్ 2 ప్రసాద్ కుమార్ అంటే ఒక మంచి దీంట్లో మన శాసనసభ స్పీకర్గా ఉన్నాడు. ప్రతి ఒక్కరు చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి స్థాయిలో ఇవాళ ప్రసాద్ కుమార్ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఒకవేళ ఎక్కడైనా ఒక్క ఓటు కూడా పొరపాటున చేజార్చుకోండి 90% ఓట్లతోటి 90% ఓట్లతోటి మా మండలిని ఇవాళ మన వికారాబాద్ మున్సిపాలిటీ లోపల మీరు అందరూ కూడా విజయం సాధించాలని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తూ మరి అభ్యర్థి రామకృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరము మరి 7వ వార్డు ఓటర్లకు అందరికీ ఉంది. ఎందుకనంటే మనకు ప్రత్యర్థిగా నిలబడ్డ క్యాండిడేటు మన గ్రామస్తుడు కాదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి మనకి ఏదైతే సమస్య ఉందో ఇక్కడ అందరూ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. మనకు వచ్చే సమస్య ఇంటికాడ తల్లిదండ్రులది లేక భార్యాభర్తలది ఏదైతే పంచాయతీ ఉందో ఆయనను మీరు వెతుక్కుంటూ పోవాల్సి వస్తుంటుంది. మరి మీ కళ్ళ ముందర ఉన్న పటేల్ మీరు గెలిపించి భారీ మెజార్టీతో చేయకూడదు కేసి ఈరోజు మరి మున్సిపల్లో మరి స్పీకర్ సార్ గారి కూతురుగా అన్యన్న గారు భారీ మెజార్టీతో మరి కైవసం చేసుకోవడం జరుగుతుంది మరి మున్సిపల్ పీఠాన్ని. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని మీరు గెలిపిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. మీ గ్రామంలో ప్రతి ఇంటికి మేము ఓటు అడిగినాం. మరి ఎక్కడ చాలామంది మరి చాలా సీసీ రోడ్లు లేవు, మురికి కాలువలో చాలా ప్రాబ్లం ఉంది. ఇవన్నీ చేయాలి ఇదనంటే అధికారంలో ఉన్న పార్టీకి మీరు ఓటేసి భారీ మెజార్టీతో మీరు గెలిపియండి. మీరు ఒకటే వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులకు లొంగిపోకండి. డబ్బులకు లొంగిపోయారు అనుకో మీకు 5 ఏళ్ళు మీరు నరకం అనుభవించినట్టే. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నది, మరి అప్పుడు అభివృద్ధి చేయండి. ఈరోజు వాళ్ళు అధికారంలో లేని ఏ విధంగా చేస్తారని మీరు గుర్తుంచుకొని మరి చేతి గుర్తుకు బుధవారం రోజు తప్పకుండా మీరు ఓటేసి భారీ మెజార్టీతోటి రామకృష్ణారెడ్డిని గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.